ఫ్రెండ్స్, గొర్రెల స్కామ్ కేసులో కేసీఆర్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఈడీ అధికారులు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గొర్రెల పంపిణీలో స్కామ్లో భాగంగా బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్కి ఈడీ అధికారులు నోటీసు ఇచ్చినట్టు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. కాసేపటి క్రితమే ఈడీ అధికారులు వచ్చి కేసీఆర్పై కేసు నమోదు చేసినట్లు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుంది ముసల పండగ అని ఆయన అన్నారు. అయితే గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు విచారణ చేయబడుతున్నారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకులు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోలు పేరిట దాదాపు 700 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ ఓ పక్క విచారణ జరుపుతుండగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా డబ్బులు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, లావాదేవీలు ఉన్నట్లు అభియోగాలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ మాత్రం తీవ్ర దుఃఖంలో తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ ఉంటుంది తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.